సార్ ఇంకా 4 ఏళ్లే కదా సార్. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోవస్తుంది కదా. 5లో ఒకటి అయిపోవచ్చింది ఆల్రెడీ. ఇంకా 4 కదా ఉంది. అంటే 4 ఏళ్ళు అంటే తక్కువ మీ దృష్టిలోని? ఇలా చిటికేస్తే అయిపోద్దా? సంవత్సరం చాలా ఈజీ గడిచిపోయింది కదా సార్. 90 రోజుల్లో బెయిల్ వస్తుంది కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక అతను కామకొక్క దొండకాయ కిరణ్ అని ఉన్నాడు, జనసేన. ఆయన ఒక మహిళను చంపేసి 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా అన్నాడు. ఏది చంపేస్తా అన్న అతని మీద ఇప్పటి వరకు కేసు నమోదు కాల. కానీ వల్లభనేని వంశీది మరి కేసు నిన్న పెట్టారంట. కేసు వాళ్ళు అరెస్ట్ చేశారంట. ఎంత విచిత్రం అంటే చూడండి సార్, అసలు కేసు ఏంటి అనే దాంట్లోకి మనం వెళ్తే, గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 2022 సంవత్సరంలో దాడి జరిగింది అనే దాని మీద కేసు. అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాడి జరిగినప్పుడు మా ప్రభుత్వం కేసులు పెట్టి ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి 44 మందిని అరెస్ట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. 44 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 44 మంది కాదు, వల్లభనేని వంశీతో పాటు ఇంకొక 50 మంది ఉన్నారని చెప్పి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఆ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఉన్నాడు, అతన్ని ఎస్సీ ఎస్టీతో దూషించారని చెప్పి కేసు పెట్టారు. 33 మంది మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు దాంట్లో కూడా. అయితే ఎవరైతే సత్యవర్ధన్ అనే అతను ఉన్నాడో అతను న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మొన్న 10వ తారీఖు సార్, ఇవాళ 13వ తారీఖు, ఇవాళ 13 అండి, మొన్న 10వ తారీఖు అతను న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, సార్ అసలు నేను ఆ రోజు ఆఫీస్లోనే లేను, నా పోలీసులు నా మీద తప్పుడు నేను పెట్టినట్టుగా కేసు పెట్టారు పోలీసులు, అసలు నన్ను ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దూషించడానికి అసలు నేను అక్కడ లేను కదా అని చెప్పి ఆయన వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు. ఆయన అఫిడవిట్ సబ్మిట్ చేసి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయనంట బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ గన్నవరం మాజీ శాసనసభ్యులు వంశీ గారంటే ఆయన బెదిరించి కిడ్నాప్ చేసి ఏది వాంగ్మూలం చెప్పించారని చెప్పి అఫిడవిట్ వేయించారని చెప్పి పోలీసులు ఆల్రెడీ నిర్ధారణకు వచ్చారంట. ఏది 10వ తారీఖు ఈయన వెళ్ళి జడ్జి గారి సమక్షంలో చెప్పినాక 11, 12వ తారీఖు బాగా నిర్ధారణకు వచ్చి ఇవాళ 13వ తారీఖు పొద్దున్నే ఆయన మై హోమ్ పూజలో ఉంటాడు హైదరాబాద్ లో. సో అక్కడికైతే వెళ్ళి నోటీసులు ఇచ్చి ఇప్పుడు విజయవాడ తీసుకొని వస్తున్నాను. ఒకటి, అందరు వల్లభనేని వంశీ ఇన్నాళ్ళు పారిపోయాడు, ఏడికి వెళ్ళిపోయాడు అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆయన అసలు ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి వేరే దేశాలకు ఎక్కడికి పోలా, తెలంగాణ వదిలి పోలా, తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనే ఉన్నాడు, ఎక్కడికి పోలా. ఆయన ఉండే అడ్రస్ తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మై హోమ్ భుజాలో ఆయన ఉండేది, తెలుగుదేశంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు కానీ వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు, గన్నవరం ప్రజలకి తెలుసు. ఒకటి క్లియర్ గా ఆయన్ని ఆ కేసులు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది. కానీ ఆ కేసులు అరెస్ట్ చేయొద్దని ఉంది కాబట్టి కొత్తగా ఇంకో కేసు సృష్టించి ఏది అతను కిడ్నాప్ చేశారంట. ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి బెదిరించేసి ఇట్లా చెప్పమన్నారంట. ఏది 164 ఉన్న వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆఫ్టర్ ఆల్ 11 అపోజిషన్ హోదా కూడా లేని, ఎమ్మెల్యేగా కూడా లేనటువంటి ఎవరైతే గన్నవరం వంశీ గారు బెదిరించేసి కిడ్నాప్ చేసి పెట్టారంట. పోలీసులకు పాపం ఎంత కరం పట్టింది పోలీసులకు చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటి కాదండి, ఇప్పుడు ఏముంది, అరెస్ట్ అయితే ఏముంది, ఒక 60 రోజులు 90 రోజుల్లో బెయిల్ వచ్చేస్తారు, అంతేగాని ఎవరికి భయపడరు. తప్పు చేశారని ఎందుకు భయపడతాం సార్? కాదు సార్, మేమన్నా భయపడి వాళ్ళతో వెళ్తా ఏమన్నా వెళ్ళి కలిసి అమ్మ మేము జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేము అని చెప్పి వాళ్ళతో వెళ్తే ఏమన్నా కలవటానికో, లేదంటే అరెస్ట్ అవ్వగానే ఏడిసి, లేదంటే ఢిల్లీ వెళ్ళి పారిపోయి ఆలకాలు ఇలకాలు పట్టుకొని బెయిల్ తెచ్చుకోవడానికో కాదు కదా. ఇవాళ కాదు రేపు వస్తుంది, రేపు కాదు ఎల్లుండి వస్తుంది, లేకపోతే ఇంకో కేసు పెడతారు, మళ్ళీ అరెస్ట్ అవుతాం, మళ్ళీ వస్తాం. దాని గురించి ఎవడు భయపడుతున్నాడు? కాదు సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అవ్వగానే లోకేష్ లాగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకొని పురంధేశ్వర్ గారి సహకారంతో ఏది అమ్మో అడిగారు, ఏ జడ్జి చూస్తున్నాడు అని చెప్పి అమిత్ షా అడిగారు పొద్దున్నే పత్రికలో రాయి, ఈ టైప్ ఏం లేదు. మేము మెంటల్ గా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం. కేసుల గురించి అక్కడ భయపడేటటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే ప్రజలకు కూడా అన్ని గమనించమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ చేశారు, ఆల్మోస్ట్ 90% మందికి బెయిల్ వచ్చింది, ఇంకో 10% మంది జైల్లో ఉన్నారు, మళ్ళీ వస్తారు. ఏమన్నా దాంట్లో మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ కేసు పెడితే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం. ఏంటి ఇప్పుడు రోజా గారు కాదండి, రోజా గారు, నాని గారు వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారా సార్? ఒకటి, వాళ్ళు కేసులు పెట్టినప్పుడు బెయిల్కి సంబంధించి ఖచ్చితంగా అప్లై చేస్తారు. దట్స్ ద ప్రొసీజర్. ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఏంది, తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా బెయిల్ మీద అడుగుతారు కదా. బెయిల్ కోసం వెళ్ళడంలో తప్పే ఉంది దాంట్లో. సో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి దేని మీద ఉన్నారు సార్?
ప్రస్తుత ముఖ్యమంత్రి దేని మీద ఉన్నాడు? బెయిల్ మీదే బయట ఉన్నాడు. ఓకే, నువ్వు అసలు ఈ సెక్షన్లు ఏంటో వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. అసలు ఈ సెక్షన్లు ఏంటో, దీని మీద ఏమన్నా ఎంత శిక్ష పడుతుంది, అసలు ఇవి ఎలాంటివి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి, మరి నా న్యాయవాది కూడా కాబట్టి, సీనియర్ న్యాయవాదులు కూడా కాబట్టి శాంతిప్రసాద్ గారు మీకు ప్యానల్ ఉన్న సోదరుడు వెంకటరెడ్డికి చూసినట్టు నమస్కారం. సరే, ఇప్పుడు వల్లభనేని వంశీ వైసీపీ ఎమ్మెల్యే ఎప్పుడయ్యాడో, ఎప్పుడు మాజీ ఎమ్మెల్యేడో నాకు తెలుసు. అతను మాజీ ఎమ్మెల్యే అయితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం. అవును. మరి వీళ్ళెట్ట మా ఎమ్మెల్యే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. తర్వాత ఇంత కుక్కని భాష వాడాడు. నేను భాషలో మాట్లాడితే నేను కూడా సమ్మేళనం మీరు కానీ భాష మాట్లాడదాం అంటే డిబేట్ రచ్చవద్దు, తగ్గించుకుంటే మంచిది నోటి దోల. ఇక మిగతా విషయాలకు వస్తే, సత్యవర్ధన్ అనే వ్యక్తి గతంలో ఒక కేసు పెట్టాడు. ఆ కేసు విత్డ్రా చేసుకున్నాను, ఇప్పుడు అఫిడవిట్ వేసాడు కోర్టు అని చెప్తున్నాడు. నాకు ఈ కేసు చూసిన తర్వాత జత్వాని కేసు గుర్తొస్తుంది. ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని ఒక ఆయన వచ్చాడు. స్టీల్ ప్లాంట్ పెడతానంటే ఆయనకు ఫేవర్గా జత్వాని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అక్కడ ఎఫ్ఐఆర్ కట్టకుండానే బాంబే పరిగెత్తారు ఫ్లైట్ ఎక్కి. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాల ఆ సమయానికి, కానీ వాళ్ళు బాంబే ఫ్లైట్లో ఉన్నారు. అప్పుడు అంత ఘనమైన చరిత్ర ఉన్న పార్టీకి చెందిన వాళ్ళు ఈ కేసులు చేయలేదంటే ఇప్పుడు పెట్టింది కొత్త కేసు 86/25. సరే, పోలీసు ఎఫ్ఐఆర్ కాపీలో వచ్చే యాప్లోకి వెళ్ళి చూసాము, ఇంత మటుకు అది అప్లోడ్ చేయలేదు ఎఫ్ఐఆర్ కాపీని, కాబట్టి ఇది చూడటం జరగలేదు ఏం పెట్టారు అంశాలు అనేది. సరే, ఇప్పుడు సోదరుడు చెప్పాడు కదా, దాన్నే పరిగణిద్దాం. పారిపోలేదు, మా వెల్ అండ్ గుడ్. అరెస్ట్ చేశారు, వెల్ అండ్ గుడ్. వచ్చి చట్టాన్ని ఎదుర్కోండి, వెల్ అండ్ గుడ్. ఎందుకు అతను ఎవడో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మావాడు వెంకటరెడ్డి భాషలో చెప్పాలంటే ఒళ్ళు బలిసి కొట్టుకున్న మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే. కిడ్నాప్ జరిగిందని సెక్షన్స్ మటుకు చాలా సీరియస్ సెక్షన్స్. సెక్షన్ 104 అతని పేరు పెట్టింది. సెక్షన్ చూస్తే సెక్షన్ 140 క్లాస్ 1 పెట్టారు బిఎన్ఎస్. వచ్చిన సమాచారం బట్టి చూస్తే తర్వాత సెక్షన్ 308 బిఎన్ఎస్ పెట్టారు. సెక్షన్ 351 క్లాస్ 3 బిఎన్ఎస్ పెట్టారు. సెక్షన్ 3 క్లాస్ 1 సబ్ క్లాస్ 5 ఎస్సీ ఎస్టీ యాక్ట్, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 5A. వీటిల్లో ఏంటంటే సెక్షన్ 140 క్లాస్ 1 వచ్చి కిడ్నాపింగ్. దీనికి సెంటెన్స్ వచ్చి లైఫ్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ అంటే యావజ్జీవం, తక్కువ 10 సంవత్సరాలు. ఓకే. సెక్షన్ 308 ఎక్స్టార్షన్ 7 years. సెక్షన్ 351(3) డెత్ సెంటెన్స్ అండి, క్యాపిటల్ పనిష్మెంట్. నేరం తక్కువైతే లైఫ్. 2 యావజ్జీవాలు. ఒకటి డెత్ అండి, 351(3) డెత్. అదేండి 140 యావజ్జీవం, 380 7 సంవత్సరాలు పడే అవకాశం, 351 క్లాస్ 3 ప్రూవ్ అయితే డెత్ పెనాల్టీ కూడా వేయచ్చు. అదే అంటున్నాను, అదే 2 యావజ్జీవాలు 2 సెక్షన్లు. లేకపోతే లైఫ్ వేయచ్చు, లేకపోతే తక్కువ 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు, ఓకే. తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో వచ్చిన సెక్షన్ 3 క్లాస్ 1 సబ్ క్లాస్ 5 పెడితే తక్కువ 6 నెలలు, ఎక్కువలో 5 సంవత్సరాలు. అదే ఇంకొక సెక్షన్ 3 క్లాస్ 2 5A సబ్ క్లాస్ చూస్తే ఐపీసీకి సంబంధించిన సెక్షన్లు ఎవరైనా దళితుల మీద చేస్తే, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద చేస్తే మినిమం 10 years. తర్వాత సెక్షన్ 3(5) కూడా పెట్టారు. 3(5) అంటే పాత ఐపీసీలో సెక్షన్ 34 లాంటిది. ఐపీసీ అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కడు కూడా వారు చేసిన నేరాలకు బాధ్యులు అనే దీని కింద వస్తుంది. ఇది ఈరోజు వల్లభనేని వంశీ గారు మీరు పెట్టుకున్నట్టుగా చెప్పబడిన కేసులో వస్తున్న సెక్షన్లు, వస్తున్న సమాచారం బట్టి
కాబట్టి గతంలో హైకోర్టులో అతను ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు. ఆ గన్నవరంలో జరిగిన దొమ్మి కేసులో హైకోర్టు వారు తొందరపడద్దు, కేసు తీర్పు వచ్చే వరకు అని ఇచ్చారు. అది వెల్ అండ్ గుడ్. మరి అది వచ్చిన తర్వాత అది నీకు సానుకూలంగా వస్తుందని నువ్వు భావిస్తున్నప్పుడు ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసి ఆ రకంగా అతన్ని బెదిరించి ఎక్స్టార్ట్ చేసి నీకు అనుకూలంగా కేసు ఎత్తించాలనుకున్నావు? ఇది ఇప్పుడు వాళ్ళకైతే రేపైనా వల్లభనేని వంశీ చెప్తాడు. అంటే అది కుట్రని కదా వీళ్ళు అనేది. అసలు అది ఏమీ లేదు, మీ గవర్నమెంట్ వీళ్ళు గవర్నమెంట్. కుట్ర అంటే ఎట్లా ఉంటదంటే జత్వారీ కేసు అనే ఉంటది. ఎఫ్ఐఆర్ కట్టకుండా పరిగెత్తారు ఇతర పోలీసులు, ఐపీఎస్. అది కుట్ర అంటే అది. స్టీల్ ప్లాంట్ లేదు మళ్ళీ తర్వాత ఛానల్ వారు పవర్లో ఉన్నా కానీ స్టీల్ ప్లాంట్ రాలా, స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒప్పందాలు మరి ఏమైనా గాలిగా దేవుడికి తెలియాలా? ఇవన్నీ కుట్రలు అంటే అట్లా ఉంటాయి. ఇది ఇప్పుడు ఏంటి శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు రిమాండ్ తరలిస్తారా? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మరి అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్ కి కంపల్సరీయా? ఆటోమేటిక్ గా రిమాండ్ అవుతుంది. అతను బెయిల్ అప్లై చేసుకోవాలి. బెయిల్ కూడా గ్రాంట్ కాదు. ఇక అది సర్వసహజంగా చట్టపర భాషలో చట్టాల్లో కోర్టులు చేసే పనులు అవి. బహుశా రాత్రికో అర్ధరాత్రికో కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత అతనికి మెడికల్ టెస్టులు చేయాలి. అతను ఎట్లా తీసుకొచ్చారు, అతని శరీరం మీద ఏమైనా గాయాలు ఉన్నాయా, పోలీసు వారి కస్టడీలో ఏమైనా ఇల్ ట్రీట్మెంట్ జరిగిందా, ఇవన్నీ కూడా వివరాలన్నీ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ తీసుకొని మ్యాజిస్ట్రేట్ గారి ముందుకు వెళ్ళి రిమాండ్ రిపోర్ట్ సహా ఎఫ్ఐఆర్ కాపీతో సహా అక్కడ వారి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలా. ఈ లోపు వారికి సంబంధించిన బంధువులకి వాళ్ళకి తన అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ కాపీలు కూడా అందజేయాలి. ఓకే ఓకే శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన లాయర్ గారు, అదే జనసేన పార్టీ శాంతి ప్రసాద్ గారు, సెక్షన్ పలానా సెక్షన్ల కింద ఇంత కేసులు పడతాయి, లైఫ్ పడిపోయింది, పలానా 7 సంవత్సరాలు పడిపోయింది, మర్డర్ డెత్ కేసు అదే అందులో సెక్షన్లు చెప్పారండి ఆయన. అందులో టెక్నికల్ అదే సార్ చెబుతుంది. నేను నా మాట పూర్తిగానండి. అంటే చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటట్టుగా చాలా వివరంగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ఎందుకంటే ఆ మాట అంటే ఎంత బలమైన సెక్షన్లు మేము పెట్టాము. వల్లభనేని వంశీ అనేటటువంటి వ్యక్తిని అసలు బయటికి రానియకుండా అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా ఓ పెద్ద సెక్షన్లన్నీ పెట్టామని చెప్పి సెక్షన్లు నాకు కూడా తెలియదు. ఆ సెక్షన్ల కింద ఇది ఏ సెక్షన్ కి ఎంతెంత కేసులు అనేది, ఎందుకంటే నాకు అసలు లా మీద అవగాహన లేదు. సో అది చెప్పినందుకు ధన్యవాదాలు అంటున్నాను. ఎందుకంటే పాపం ఒప్పుకోని ప్రజలకు కూడా అర్థం కావాలి కదా, అందుకని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శాంతి ప్రసాద్ గారు. ఏదో వల్లభనేని వంశీ గారు ఇప్పుడు ఎవరినన్నా మర్డర్ చేశాడా? కాదు సార్, ఎవరినన్నా లేదంటే వాళ్ళ పార్టీలో దొండకాయ కిరణ్ రాయలు చెప్పినట్టుగా ఏదైతే నిన్ను చంపేస్తా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తావు వెళ్ళు, 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా, తిరుచానూరు పోతావా, ఆ ఎంఆర్ పురం పోతావా, ఏ పోలీస్ స్టేషన్, నీకు పోలీస్ స్టేషన్ కొత్త ఏమో, ఎవడు కేసు తీసుకుంటాడు, నన్నేం డాష్ 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 ఏం చేస్తారు అని మాట్లాడిన వాళ్ళ మీద ఇప్పుడు వరకు కేసు లేదు. పోలీసులు అంట నిర్ధారణకు వచ్చారంట. 10వ తారీఖు ఆయన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే సత్యమూర్తి అని ఆయన చెప్పినాక వీళ్ళు కిడ్నాప్ చేసేసి ఆయన బెదిరించేసి చేసినట్టుగా పోలీసులు ఆల్రెడీ నిర్ధారణకు వచ్చేసి ఏదో ఒక రోజులో నిర్ధారణకు వచ్చేసారు. తెల్లారి హైదరాబాద్ వచ్చేసి అరెస్ట్ చేశారు. బ్రహ్మాండం, ఏం కాదు, అరెస్ట్ చేశారు కదా, న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. ఈ కోర్టు కాదే పై కోర్టు, పై కోర్టు కాదే పై కోర్టు. ఏంది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల్లో బయటకు వచ్చాడు సార్, రోగాల మీద బెయిల్ మీద. బట్ నాకు తెలిసి వల్లభనేని వంశీ గారు మెరిట్స్ లోనే వస్తాడు. రోగాలు ఉన్నాయి నాకు బెయిల్ ఏమని అయితే అడగడు, ఎందుకంటే ఆయన ఫిట్ గానే ఉన్నాడు, ప్రాబ్లం లేదు కాబట్టి. ఇంతవరకైతే మేము మధ్యంతర బెయిల్ ఇవ్వండి, చచ్చిపోతున్నా, కడ్డ ఆపరేషన్ చేయించుకోవాలి, కాలు ఆపరేషన్, ముక్కు లేదంటే చెవి పని చేయట్లు ఏం అడగం. మళ్ళీ చెబుతున్నా, ఏం అడగం సార్. ఎవరంతా ఏమంతా అనుకోనండి, మేమైతే క్లియర్ గా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రస్తుత ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెట్టారా, మిథున్ రెడ్డి గారి మీద పెట్టున్నారా, మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సురేష్ గారు, నందిగాం సురేష్ గారి మీద పెట్టారా, ఆయన బయటకు వచ్చాడు కదా బెయిల్ మీద. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అంటే పిన్నెల్లి గారి మీద పెట్టారు, ఆయన బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆయన సాటిస్ఫాక్షన్ కోసం చెబుతున్నా. ఎందుకంటే పాపం ఆయన మాజీ ఎమ్మెల్యే అంటే ఏ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, వినండి సార్, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి, వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం.
ఎప్పుడు వైసీపీ కండవా కప్పుకున్నాడు? జగన్ రెడ్డి గారి సమక్షంలో చేరాడా, లేదా ఇతరుల సమక్షంలో చేరాడా? ఎప్పుడు చేరాడు? మా ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే అంటాడు కాబట్టి కొద్దిగా వివరణ ఇస్తే నేను కూడా సంతోషపడతాను. అదే చెబుతున్నాను సార్, మా పార్టీ నుంచి పోటీ చేస్తే ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటున్నారు. ఇంకేం చెప్తారు అట్టంటాలకు సమాధానం? మా పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అతను మాజీ ఎమ్మెల్యేనా మాజీ మంత్రి అన్నప్పుడు ఎవరైనా అట్లా సంబోధిస్తారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అట్లా మాజీ ఎమ్మెల్యే కాదు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే. అదే సార్, ఇప్పుడు మీరు బాలినేని గారు ఉన్నారు, మాజీ మంత్రి జనసేన నాయకులని అంటారు కదా, ఎందుకంటే మీరు తీసుకున్నారు కదా. ఓకేలేండి, సర్లేండి, ఓకే, వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేశారు కదా, ఇప్పుడు అది ఎందుకంటే అది పెద్దగా వాళ్ళకి అర్థం పాపం, దాన్ని కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా. అందుకని ఆయన బలిసి అన్నాడు కదా, ఇది వల్లభనేని వంశీ గారికి బాగా బలిసి ఈ విధంగా వ్యవహరించాడని. బలుపు అంటే ఎట్లా 2-3 రోజుల నుంచి మీకు వస్తుంది కదా, ఏ టెక్నాలజీతో మార్పింగ్ చేశారు. నేను నీ భాష మాట్లాడా, కుక్కలనపోతే నేను చాలా గౌరవంగా మాట్లాడా. ఓకే 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 నేను అందేమన్నా పవన్ కళ్యాణ్ గారు నేను ఎందుకు అన్నాను? నేను అంద ఏదే జగన్ రెడ్డి అనలేదుగా, మరి మీకెందుకు నాకు ఇప్పుడు మీరు ఇప్పుడు కిరణ్ రాయలు తప్పు చేయలేదు అని మీరు వెనకేసుకు వస్తున్నారా? దానికి కుక్కతో పోల్చాలా? మరి అప్పుడు ఒళ్ళు బలిసిన పార్లమెంట్ కుక్కలు అనేది కుక్కొద్దులే గానీ కామ పిశాచి కిరణ్ అంటాలి. మీకు ఇబ్బందిగా ఉంది కుక్క నక్క అంటే వద్దు. నేను సరే దొండకాయ కామ కిరణ్ ఓకే కదా, ఎక్కువ ఎందుకు ఆయన గురించి క్లియర్ గా క్లారిటీగా చెప్పాను. సరే ఓకే అండి, కాదు ఇప్పుడు మీ అనుమానాలు వెంకటరెడ్డి గారు మీ అనుమానాలు ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని? చాలా మంది అవుతారు సార్. ఎవరెవరు? 8 నెలల్లో ఎంతమంది చేశారు మీకు తెలుసు కదా. కాదు ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే రెడ్ బుక్ అమలు జరుగుతుంది అని చెప్పి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. అది రెడ్ బుక్ అనుకోవచ్చా, ఈయన చేసిన తప్పుకు శిక్ష అనుకోవచ్చా? సార్ మీకు ఒకటి తెలుసో లేదు, రెడ్ బుక్ అంటేనో అది పిచ్చి కుక్క. నేను లోకేష్ అంటలేదు సుమి, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేస్తున్నారు. లోకేష్ మనిషి, నేను అనేది రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క. అది ఎవరైనా గడిసిద్ది, రేపొద్దున జనసేనలో గడిసిద్ది, అవసరమైతే తెలుగుదేశం సీనియర్లు కూడా గడిసిద్ది. అది లోకేష్ మాట ఎవరైనాకపోతే, ఇప్పుడు మీకు మొన్న చిన్న ఎగ్జాంపుల్, ఆయన పేరేంది, మా పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాగార్జున గారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఏదో భారత పార్లమెంట్ లో అక్కడ ఆయన ఆఫీస్ లో ఏదో ఫోటో వచ్చింది బయటికి, నాగార్జున సినిమా హీరో నాగార్జున. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు పెట్టేస్తున్నారు అప్పుడే, అసలు ఇట్లాంటి వాటికి సీట్ ఎందుకు ఇచ్చారు, ఇతను కూడా రెడ్ బుక్ ప్రయోగించాలని. ఏది వాళ్ళ పార్టీ పార్లమెంటరీ నేత మీద సాక్షాత్తు పెట్టింది ఎవరు? మన టీవీ డిబేట్లకు వచ్చే మహిళ పెట్టింది, తెలుగుదేశం మహిళ. సో ఇట్లా ఉంటుంది అనమాట. అందుకని చెప్పాను కదా, రెడ్ బుక్ అనేది ఒక పిచ్చికొక్క సార్. అది జర్నలిస్టులనే గడిసిద్ది, వైఎస్ఆర్సీపీ వాళ్ళని గడిసిద్ది, జనసేన వాళ్ళని కూడా గడిసిద్ది, అవసరమైతే తెలుగుదేశంలో ఉన్న సీనియర్లని చంద్రబాబు నాయుడు గారి వర్గాన్ని కూడా గడిసిద్ది రేపు పొద్దున. సో దీనికి ఎవరేం అతీతులు గారు. సో మీ అనుమానాలు ఏంటండి? మీ అనుమానాలు ఏంటి? ఎవరు పేర్ని గారు, లేకపోతే రోజా గారు, పెద్దిరెడ్డి గారు, నెక్స్ట్ ఆయన పేరు ద్వారంపూడి గారు, వీళ్ళు కూడా లిస్ట్ లో ఉన్నారా? మీ అనుమానం? ఉన్నారు కదా సార్, అందరూ ఉన్నారు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త దాకా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త దాకా కొన్ని వందల వేల మంది ఉన్నారు ఆ రెడ్ బుక్ లో. ఉన్నండి ఏమైంది, మీతో సహా 1,36 లక్షల మంది ఓటేశారు కదా, మీతో సహా మిమ్మల్ని మర్చిపోతున్నారు అందులో. నా మీద ఆల్రెడీ ఒకటి అయింది కదా, అదే అంటున్నాను, మీతో సహా అంటున్నాను. నాది మీకు ఇంకా రిజల్ట్ రాకముందు, సారీ ప్రమాణ స్వీకారం కూడా కాల, 4వ తారీఖు రిజల్ట్ వస్తే 9వ తారీఖు వచ్చారు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదండి. ఇక అయింది సార్, కోరుకుంటున్నారు డిబేట్ కి రావద్దే. నేను కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు కాదు సార్, కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారు కాదు. కక్ష సాధింపు అంటే అరెస్ట్ చేయదు కదా, చేయలేదు కదా సార్. ఇప్పుడు ఒకటి దాన్ని పెట్టింది 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్ కాదండి. ఈయన ఏంటి అసలు నిజంగా ఈ సెక్షన్ చూస్తే నాకు షాకింగ్ గా ఉంది. ఈ సెక్షన్ చూస్తుంటేనే 1 పార్టీ ఒకటి యావజ్జీవం అట 10 సంవత్సరాలట, 380 7 సంవత్సరాలట, 351 యావజ్జీవం కానీ 7 సంవత్సరాలట, అలాగే 3/5 ఏమో 6 నెలల నుంచి 5 సంవత్సరాలట, ఇంకొక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి 10 సంవత్సరాలట. అంటే ఈ ఒక్కొక్క సెక్షన్ లో చూసుకుంటూ అంటే ఆయన నిండు 100 ఏళ్ళు ఇక్కడే గడిచిపోయేలా ఉన్నాయి. యావజ్జీవం తర్వాత సంగతి ఎన్నాళ్ళు బతుకుతారు అన్నది. సార్ ఏమీ ఉండదు. న్యాయస్థానాలకు సంబంధించి ప్రతి మనిషికి వాళ్ళగాత రేపు కాదు ఎల్లుండి కానీ బెయిల్ వచ్చింది. అవన్నీ మీరు చెప్పిన ప్రూవ్ అయితే, అవన్నీ ప్రూవ్ అయితే శిక్ష పడితే, అవన్నీ ప్రూవ్ అయితే శిక్ష పడితే అన్నది
ఈ 5 ఆయన ఏదో సవరణ ఇస్తున్నారు టెక్నికల్ గా. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఏదో సవరణ ఇస్తున్నారు ఉండండి, ఏదో టెక్నికల్ గా చెప్పండి. 351 సబ్ క్లాస్ 3లో ఏమంటుందంటే ఏదైనా నేరం సావుకు సంబంధించి కానీ జీవిత ఖైదు సంబంధించి కానీ లేకపోతే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ జరిగేది ఉంటే కనీస శిక్ష 7 సంవత్సరాలు ఉంటుందండి. సారీ ఇందాక లైఫ్ అన్నాను, అది 7 సంవత్సరాలని చెప్పారులేండి మీరు. యావజ్జీవం అన్నారు, 7 సంవత్సరాలని కూడా చెప్పారు. సరే సోదరుని చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు. సార్ నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఏ ఒక్క కేసు అయినా ఈ 5 సంవత్సరాలు వీళ్ళు మా మీద పెట్టి ఏ ఒక్క కేసుకి అసలు ఆ కేసు అనేది విచారణ పూర్తి అవస్తారు. మళ్ళీ చెబుతున్నాం, నోట్ దిస్ పాయింట్, మళ్ళీ నేను మీకు దగ్గరకు వస్తా కదా డిబేట్ కి. ఇవన్నీ సాగదీత, హింసించడం, వేధించడం వీటి కిందే ఉంటాయి. అంత తప్ప దీన్ని ఏది వీళ్ళు ప్రూవ్ చేసేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు పెట్టే అక్రమ కేసులు ఎప్పుడు ప్రూవ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులకు ఇప్పుడు దిక్కు దివాణం లేదు ఇప్పుడు వరకు. ఓకే, సో ఎప్పుడు ప్రూవ్ చేస్తారు? ఇట్లాంటి కేసులు అన్ని ఏం లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళని తప్పిపోయాడు, వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళని వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఆ కబ్జా చేశారు, ఈ కబ్జా చేశారు, చెప్పట్లా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెట్టారు. ఏమైంది సార్? 2 ప్రభుత్వాలు ఆ భూములకు సంబంధించి అవి ప్రైవేటు భూములే, పెద్దిరెడ్డి గారు ఆక్రమించినవి కాదు, అది అటవీ భూములు కాదు అని చెప్పి 2 ప్రభుత్వాలు తేల్చినాయి. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, 2 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కోర్టులో వేస్తే కూడా డిస్మిస్ చేశారు. అయినా మళ్ళీ 3వసారి దీనికి సంబంధించి విచారణ. ఓకే, శాంతిప్రసాద్ గారు ఏమీ కాదు, ఇవన్నీ కూడా అక్రమ కేసులు, మేము పోరాడతాం, నిలబడతాం, మీరు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి. మంచిది, ఆ ధైర్యం ఉండటం కూడా చాలా మంచిది. ఎందుకంటే నేరస్తులు అనే వాడికి ఆ ధైర్యం ఉండాలి, లేకపోతే వాడు జైల్లోనే పోతాడు. ఇక రెండో విషయానికి వస్తే మనవాడు సోదరుడు చంద్రబాబు నాయుడు కేసు రెఫర్ చేశారు, స్కిల్ది. వీళ్ళకి మన సోదరుడికి తెలియదేమో, వాళ్లే కోర్టులో అంగీకరిస్తూ ఈ కేసులో మాకు ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరకలేదు సెక్షన్ 309కి సంబంధించి అని వాళ్లే పిటిషన్ వేశారు. కాబట్టి ఫర్దర్ కస్టడీ కావాలని అడిగారు. ఎప్పుడైతే వాళ్ళు 309 సంబంధించిన నేరాన్ని నిరూపించడానికి కావాల్సిన సరైన ఆధారాలు అంటే ఏంటి, ఆ వచ్చిన డబ్బు చంద్రబాబు నాయుడు గారికి చేరింది అనేది, అసలు 309 అనేది ఎప్పుడైతే లేదో ఈ అరెస్టే ఇల్లీగల్ అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీద కేసే ఇల్లీగల్ కేసు. అరెస్ట్ చేయటం, రిమాండ్ అవన్నీ కూడా ఇల్లీగల్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు తదుపరి చర్యలు తీసుకుంటారా లేదా పోలీసుల మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ ఆ రోజు పెట్టించిన వాళ్ళ మీద, అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టము, ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే 309 లేదని మీ ప్రభుత్వ హయాంలో మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ కోర్టులో కేసు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వచ్చారు, రోగాలతో వచ్చి ఈ వస్తు మాటలు మాట్లాడబాకండి. అసలు అక్కడ సెక్షన్ నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు లేవని కాళ్ళు చేతులు 2 ఎత్తేసారు మీరు. ఓకేలేండి, అది డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఇంకోటి ఒకటి శాంతిప్రసాద్ గారు, ఒక నిమిషం ఆయన తప్పుదో పట్టించే కార్యక్రమం చేసినప్పుడు మళ్ళీ నేను దాని మీద చెప్పలేదు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు సచివుడు, జనసేన వాళ్ళు ఆధారాలు లేవు కాబట్టి రెండోసారి ఇది కోర్టు కాదు కదా మనం తప్పుదో పట్టించే కార్యక్రమం చేయడానికి. మీడియా డిబేట్ కొన్ని వేల మంది చూస్తా ఉంటారు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు గారి వాదనలు దేని మీద జరిగినాయి సార్? 17A చంద్రబాబు నాయుడు గారిని అసలు 17A ప్రకారం అరెస్టు చేయకూడదు, అది ఇది ఆ గోల్లో జరిగినాక వాళ్ళు ఏడన్నా స్కిల్ డెవలప్మెంట్ మెరిట్ మీద వచ్చిందా బెయిల్? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు సచిల్డ్ అని బెయిల్ ఇవ్వాల. ఒక కన్ను పోయేటట్టు ఉంది, ఒక కన్నుకి ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది, 15 సంవత్సరాలుగా ఏదో డిసీజ్ పేరు సార్, అది పెద్ద వెరైటీగా ఉంటది, చాలా పెద్ద పేరు ఉంది, పెద్ద డిసీజ్ తో బాధపడుతున్నాడు, అసలు కూర్చోలేకపోతున్నా. ఈయన మీద మధ్యంతర బెయిల్ ఇచ్చారు శాంతిప్రసాద్ గారు. మళ్ళీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ అవన్నీ ఇప్పుడు మన టాపిక్ కాదు. శాంతిప్రసాద్ గారు కొంతమంది పేర్లు చెప్తున్నారు, ఆయన రోజా గారు లేకపోతే పేరు నాని గారు, ద్వారంపూడి గారు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అన్నది వాళ్ళే డైరెక్ట్ గా చెప్పే పరిస్థితి. ఇదంతా కక్షాదింపు చర్య. మేమైతే కక్ష సాధింపు అనుకోవట్లేదు. వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఎట్లా అరెస్ట్ అయ్యారు, ఏం నేరాలు పెట్టారు, వాళ్ళు ఏం నేరాలు చేశారు అప్పుడు డిస్కస్ చేస్తాం. కానీ మేము తొందరపడి ఇది మాట్లాడవచ్చు జరగకుండానే. సో వాళ్ళైతే ఏం భయపడే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా పీకలేరు, ఇంకా కాసుకోండి అంటున్నారు.
నేరం చేసిన వాడిని కోర్టులోకి వెళ్ళి నువ్వు నేరం చేసావంటే నేను నేరం చేయలేదండి, నా అంత పరిశుద్ధాత్ముడు పవిత్రుడు ఇంకెవడో లేడంటారు కోర్టులోకి వచ్చిన కూడా. శిక్ష చేసేవారు కూడా అట్లానే మాట్లాడతారు. వాళ్ళ హక్కు అది, మాట్లాడుకోనివ్వండి, దానికి నేను తప్పు పట్టాలి. వెంకటరెడ్డి గారు ఏంటి పరిస్థితి? సార్ ఒకటి చెప్పాను కదా, ఏముంటుంది ఇప్పుడు మా ఎంపీలు ఎమ్మెల్యేలు లేదంటే మీరు అన్నట్టు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వీళ్ళందరి మీద కేసులు 1 by 1 పెడతా ఉన్నారు. అది దాని మీద 10 రోజులు డిస్కషన్ అయిపోతుంది. సూపర్ 6 కానీ దాని మీద ఎవరు డిస్కషన్ ఉండదు, వాటి మీద ఉండదు. మళ్ళీ ఇంకో 10 రోజులు అయినా ఇంకోటి జత్వాని ఆ బోటు, విజయవాడలో బోటు, అదే 2 లక్షల మంది చచ్చిపోతున్నారు, కూల్ చేశారు. సార్ ఈ తిరుపతిలో 6 చనిపోతే ఏ ఒక్కడి మీద కేసు పెట్టారు సార్? 6 ప్రాణాలు పోతే కేసుకు దిక్కు దివానం లేదు. ఇంకొకళ్ళేమో డైరెక్ట్ గా చంపేస్తామంటే అతని మీద ఇప్పుడు కేసు లేదు. అంటే ఈయన కిడ్నాప్ చేసేసాడు, ఏది చేయకుండానే చేసేసాడు. ఆల్రెడీ SC ST కేసు, ఒక SC ST కేసు పెడితే అతనే ఒప్పుకున్నాడు. ఏమని? అసలు నేను లేనండి బాబా ఆ సీన్ లో, నేను ఆ రోజు కార్యాలయం మీద దాడి జరిగేటప్పుడే నేను లేను, కాకపోతే మా కార్యాలయం మీద దాడి కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఆయన మా కార్యాలయం మీద దాడి జరిగింది కాబట్టి నన్ను కంప్లైంట్ ఇవ్వండి, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, కానీ నన్ను SC ST అని చెప్పి దూషించారని చెప్పి తప్పుడు కేసులు పోలీసులు నమోదు చేశారని క్లియర్ గా చెప్తున్నారు. నిన్నగాక మొన్న కూడా సార్ పోలీసులకు సంబంధించి హైకోర్టు ఏ విధంగా చివాట్లు పెడతా ఉందో చూశారు. మేము అడిగితేనే మీకు CC ఫుటేజ్ మాయం అయిద్దా, మేము తమాషాలు చేస్తున్నారా అని చెప్పి డైరెక్ట్ గా హైకోర్టే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు రోజు మీకు కనపడతా ఉన్నాయి. మరి వీళ్ళు పెడితే తప్పుడు కేసులని కాకేంటి? ఓకే, సో ఈటని ఎదుర్కోవటం సార్ ఇప్పుడు చెప్పట్లేదా? కొన్ని రోజులు యాక్టివ్ ఉండలేమేమో, ఎందుకు టీవీల పరంగానో ఇంకోటి పరంగానో కేసులు పెడితే ఆ బెయిల్ మీద బెయిల్ కోసం తిరగటాలు, జైల్లో ఉంటాలు, కొన్ని రోజులు వచ్చిన రెస్ట్ ఇట్లా ఉంటది కాబట్టి కొన్ని రోజులు పార్టీ యాక్టివిటీస్ దూరంగా ఉంటారు అంతే తప్ప తర్వాత ఓ నెల పోయినాక మళ్ళీ వచ్చేందుకంటే రెట్టింపుగా పోరాడతారు. ఈసారి మేమే కాదు సార్, మా కుటుంబ సభ్యులందరూ పోరాడతారు వచ్చి. రైట్, ఓకే. రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వస్తాం, దీనికి భయపడే లేదు, మొత్తం కుటుంబాలు కూడా రోడ్డు ఎక్కుతాయి, మిమ్మల్ని రోడ్డు ఎక్కిస్తాం అంటున్నారు శాంతిప్రసాద్ గారు. సరే మంచిది, ఎక్కనివ్వండి. ఏది ఇంటూరు రవి గారి భార్య ఎక్కినట్టుగా ఎక్కనివ్వండి గారు, మాకు అభ్యంతరం లేదు. కానీ తిరుమల తొక్కిసలాట గురించి మన సోదరుడు మాట్లాడాడు, దానికి బట్టి సమాధానం చెప్పాలి. ఎవరి మీద కేసులు పెట్టలేదన్నాడు. అక్కడ ఏంటంటే విచారణ కమిషను మాజీ హైకోర్టు జడ్జి గారితో వేయటం జరిగింది. మాజీ హైకోర్టు జడ్జి గారు అక్కడ ఏం జరిగింది, ఎవరిది యొక్క విధి లోపాలు ఉన్నాయి, అందులో ఇది తొక్కిసాడికి కారణం ఎవరైనా నిర్ధారణ జరిగిన తర్వాత ఆయా వ్యక్తుల మీద కేసులు ఉంటాయి. అంతేగాని సంఘటన జరగడానికి కేసులు పెడతానికి బాధ్యత ఎవరిది అనేది అక్కడ కావాల్సిన అవసరం. కాదు శాంతిప్రసాద్ గారు, మీరు తెలుసు గోదావరి పుష్కరాల కేసు ఏమైంది, 29 మంది చనిపోతే కమిషన్ వేసి 3 సంవత్సరాల తర్వాత కమిషన్ ఎంక్వైరీ చేసి పాపం మీడియాది దోషం భక్తులది అని తెచ్చారు. ఇట్లానే ఉంటాయి ఇవన్నీ మనం చూడనయ్యా, లేదా నాకంటే మీరు పెద్దోళ్ళు ఇంకా మీరు రోజు చూడనయ్యా? అక్కడ చిన్న ఎక్కువ మెలుకుంది సార్ వెంకటరెడ్డి. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పని ఆ రిపోర్ట్ తప్పని మీరు భావిస్తే మీరు ప్రజాహిత వాద్యం వేయొచ్చు. చెప్పింది కరెక్టే సార్, కరెక్ట్. మీరు చెప్పింది ఏంటంటే చెవట్లా మేము ఆ కక్ష తీర్చుకోవాలి, లేదంటే మేము దానికి సంబంధించి ప్రధాన్ని వెలికి తీసి 5 సంవత్సరాల్లో ఇదే పని మీద ఉండాలని అంటే మేము గవర్నమెంట్ మాకు బాధ్యత మేనిఫెస్టో ఏంటి మేము చేయాల్సింది దాన్ని మేము చేసాం. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి 200 సార్లు మీరు కోర్టులకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే వంశీని అయితే ఇప్పుడు రిమాండ్ ఖచ్చితంగా పంపిస్తారు. ఫర్దర్ గా బెయిలా ఏంటి అన్నది వచ్చే అవకాశం ఎంత ఉన్నది అన్నది కొద్దిగా సస్పెన్సే అంటారా శాంతిప్రసాద్ గారు? బెయిల్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది చెప్పండి. బెయిల్ అయితే వెంటనే రాదండి. ఓకే, రైట్, నిర్ధారణగా చెప్పగలం. అంటే ఉన్న సెక్షన్ల బట్టి, ఓకే, వాటి తీవ్రత బట్టి, అంటే అంత బలమైన సెక్షన్లు పెట్టారనమాట. అయితే గట్టిగానే రానికూడదని అంత బలమైన సెక్షన్లు పెట్టి వేధిస్తున్నామని ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. నేరాన్ని బట్టి సెక్షన్లు పెడతారబ్బా, అంతేగాని అటువంటివి ఉండవు. కట్టడి క్రైమ్ లో పోలీసులు బలమైన సెక్షన్ పెట్టడానికి ఏం చేశాడండి? బలమైన సెక్షన్ పెట్టారు సార్.
మీరే చెప్పండి, మీ పార్టీ నాయకుడు లేకపోతే చంపేస్తానంటే మీరు అన్నట్టుగా అమ్మ ప్రాణహాని ఎప్పుడైనా చంపేస్తాడు. ఆల్రెడీ సీసీ ఫుటేజ్ లో కూడా ఆ వ్యక్తి ఉన్నాడు, ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ లో ఇదిగోండి ఖచ్చితంగా చంపేయడానికి వచ్చాడని బలమైన సెక్షన్ అప్పుడు కదా మనం పెట్టాల్సింది సార్. అప్పుడు కాకుండా ఇప్పుడు పెట్టేసి పెట్టండి సార్, ఏముంది ఎన్నాళ్ళు పెడతారు, ఎంతమంది మీద పెడతారు. క్రిమినల్ ఇంటిమిడేషన్ కొత్త చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. శాంతి ప్రసాద్ గారు లేవు నేరాలు. వర్మ గారు ఐపీసీలో నేర తీవ్రత చాలా తక్కువగా ఉండేది, ఇవే సెక్షన్లకి నేర తీవ్రత చాలా తక్కువగా ఉండేది ఐపీసీ అయితే. కాకపోతే మోడీ గారు తీసుకొచ్చిన బిఎన్ఎస్ చట్టంలో చాలా తీవ్రం చేశారు, శిక్షలు తీవ్రత పెంచారు. శాంతిప్రసాద్ గారు చూద్దాం మరి ఇక్కడతో ఆగుతుందా, ఇంకా వేరే ఎవరైనా అరెస్టులు ఇంకా పరంపర కొనసాగుతుందని. థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టేషన్ 2 9 న్యూస్. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాలంటీర్లు రోడ్డెక్కారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని వాలంటీర్లకు ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. నో నేను చెప్పింది అలా కాదండి. నేను చెప్పింది ఎలా అంటే, గతంలో ఎన్నికల ప్రచార సభల్లో కూడా నేను చాలా సభల్లో చెప్పాను, 4500 మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. అక్కడ నేను అధికారంలోకి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టను, సాధారణ ప్రజల్ని పరిపాలించడానికి శాసనసభ్యుడు అవ్వాలి తప్ప, గన్నవరం స్థితిని గతిని మారుతాకి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాకు వచ్చానని చెప్పా. అక్రమ కేసులు పెట్టనని చెప్పా. నేను ఇప్పుడు కూడా పెట్టలే. మీరు యూ కెన్ వెరిఫై ఆల్ ద పోలీస్ స్టేషన్ ఇన్ గన్నవరం ఏరియా. ప్రీవియస్ ఇయర్స్ జరిగిందేంటి, నేను లోకేష్ బాబుతో పాటు పాదయాత్ర చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నేను అన్నం పెడితే 31 రోజులు అతని పర్యటన నేను దగ్గరుండి నడిపిస్తే ఆ ఖర్చు అంతా నేను భరిస్తే నాకు సున్నం పెట్టిన పరిస్థితి. పైపెచ్చు ఆ పార్టీ నుంచి వస్తే నేను అక్కడ ఒక్కళ్ళు కూడా మాట అనుకుంటూ వచ్చేది నా క్యారెక్టర్. తర్వాత నేను పార్టీలో నుంచి వెళ్ళి లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 2వ రోజే 307లో 5 కేసులు, 52 మీద రంగనగూడెంలో కేసులు, ఇవన్నీ పెట్టినప్పుడు కూడా నేను మీడియా తోదలకు చెప్పా, ఒక మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉండాలి. మనం ప్రజలకి ప్రజా సమస్యల పరిష్కర్తకు రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజలకు సమస్యలు సృష్టితకు రాజకీయాల్లో ఉండే రకం నేను మాత్రం కాదు. అంతే తప్ప ఎంక్వైరీ చేయమంటాం వేరు, అక్రమ కేసులు పెడతాం వేరు. నేను అక్రమ కేసులు అంటే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి వేధించి పొద్దున్నే స్టేషన్ మీద సాయంత్రం 2 తిట్టండి అతను ఏదైతే చేశాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి. ఈడిపోయిన కృష్ణమూర్తి గారిని ఉంగుటూరులో ఉంటే
ఆయన 52 వాళ్ళ తండ్రి ఇల్లు కడితే, అరే మీ నాన్న ఎందుకు, ఈయనకే 78 ఏళ్ళు, నీ నాన్న ఇల్లు ఎందుకు కట్టాడని ఆ రోజున సీఏ మాట్లాడిన పరిస్థితి. అంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ మీకు బయటికి మీడియా కూడా కొంతమేరకే తెలుసు, కానీ గన్నవరం ఒక 10 ఏళ్ళు గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రతిదీ మీ నోటీస్కి వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి. నేను చెప్పింది అది. అంతే తప్ప ఈ కేసులు ఇప్పుడు అడుగుతున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా, గత 10 ఏళ్ళ నుంచి అమ్మారులు పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి. ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెడతామా పెట్టమా? అదే నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది మీరు గమనించాల్సింది. 100% ఉంటుంది. ఎందుకు ఉండమండి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒక తీగలాగితే డొంక కదిలినట్టు దేనికైనా స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అధికారులే కడతారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఓల పేరు కూడా మీకు డైరెక్ట్గా చెప్పాను, నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారిని కోరతా, ఈ 10 ఏళ్లలో గన్నవరం ప్రజల ఆస్తులు ధ్వంసమైన మాట, రికార్డులు ట్యాంపర్ అయిన మాట, నేను పొలిటికల్ ఆరోపణలు కాదు, యూ కెన్ టేక్ మై వర్డ్. నేను అంటే అట్లాంటి ఆరోపణలు చేసే వ్యక్తిని కూడా కాదు. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో నేరాలు నిరూపితమయ్యే మాడుతున్నా నేను. ఈ ఇద్దరు ఎంఆర్ఓలు రికార్డులు ట్యాంపర్ చేసిన మాట వాస్తవం కాదా, అక్రమమైన జరుగుతున్న మాట వాస్తవం కాదా? కానీ నేను ఎప్పుడైనా మన మీడియాలో కూడా రాస్తున్నారు మైనింగ్ వార్ జరుగుతుంది. నేను అసలు మైనింగ్ గన్నవరంలో మైనింగే జరగలేదు, ఇంకా మైనింగ్ వార్ ఏం జరుగుద్దండి? నేను మైనింగ్ ఆపేసి ఉంది గన్నవరం కాన్స్టిట్యూన్సీలో, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వేసిన విచారణ పూర్తి అవ్వకుండా మైనింగ్ జరగకుండా మైనింగ్ వార్ ఎందుకు జరుగుద్ది? వల్లభనేని వంశీ అనే అతను మనుషులు, మాజీ శాసనసభ్యుడు మనుషులు ఆ రోజున కొడాల నాని లారీలు తిప్పుతున్నారని చెప్పాం మనం ఈ మీడియా సంస్థ. అంతే తప్ప నేను మైనింగ్లు జరగట్లా, అక్రమ మైనింగ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఏ తప్పు చేసినా ప్రభుత్వం వదిలిపెట్టదు, దాంట్లో నోటోట పెట్టదు. అది అధికారులైనా ఎంఆర్ఓలైనా ఏ స్థాయి అధికారైనా. ఏ స్థాయి అధికారిని, శాసనసభ్యుడిని ఎవరిని తప్పు చేస్తే కాపాడదు. నేను తప్పు చేస్తే ఎవరు కాపాడతారు? ఇప్పుడు అమెరికాలో మీరు కార్ స్పీడ్గా తోరితే 40 మైల్స్ వెళ్ళ దగ్గర 50 వెళ్తే, ఒక 55 వెళ్తే సెనేటర్ని కూడా కేసు రాస్తారు, కోర్టుకు వెళ్ళాలి. ఏముంటుంది దాంట్లో? ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అక్కడ చట్టాలు ఎక్కడైనా ఒక రకంగా ఉంటే చట్టాలకు లోపడే బతకాలి మనం. చట్టాలకి అతిక్రమించి బతికినాడు శిక్షార్హులే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. నో సెకండ్ థాట్. ప్రభుత్వానికి కూడా రెండో ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో కామన్ లేఅవుట్ల మీద విచారణ చేయమని ఇద్దరు కలెక్టర్లని కోరా. ఎన్టీఆర్ కలెక్టర్ గారికి లేఖ రాశా, అలాగే కృష్ణా కలెక్టర్ బాలాజీ గారికి లేఖ రాశా. అన్ని విచారణలు ఎట్టి పరిస్థితులు చేసి తీరుతాం.